హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ప్రోటీన్ ప్లేట్ 2తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీక్లో నా పిల్లలకి నేను ఈ ప్రోటీన్ ప్లేట్ అయితే అరేంజ్ చేసి ఇచ్చాను. డ్రై ఫ్రూట్స్, దానిమ్మ, బీట్రూట్ జ్యూస్ అయితే పెట్టేశాను. ఇక్కడ నేను వచ్చేసరికి యాడ్ ఆన్కి నేను ఫిష్ అయితే ఇచ్చానండి. ఇది పూల బోసులు అంటారు. సో కంప్లీట్ ఫిష్ని అయితే మనం కంప్లీట్గా ఫ్రై చేయొచ్చు. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లో ఉప్పు, పసుపు, కారము అయితే వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇదంతా పేస్ట్ లాగా అయిన తర్వాత ఈ ఫిష్కి అయితే మంచిగా అప్లై చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. షాలో ఫ్రై కోసం నేనైతే ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ ఆన్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకొని అది మంచిగా టోస్ట్ అయ్యేటప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా దాంట్లో ప్లేస్ చేసుకున్నా అండి. వేసుకొని ఇదంతా గోల్డెన్ ఎల్లో వచ్చే వరకు అయితే ఫ్రై అయిన తర్వాత ఇందాక మీరు గమనించినట్టయితే నేను ఫిష్కి పట్టించేటప్పుడు నేను పొడి మసాలా అయితే వేయలేదు. సో నేను ఇప్పుడు చాలా తక్కువ పొడి మసాలా అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఈ స్పైస్ లెవెల్స్ నా పిల్లల డైజెషన్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ చూపించకూడదు, కానీ టేస్ట్ అయితే బాగుండాలి. సో నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని 2 సైడ్స్ ఈ మసాలా అంతా దానికి పట్టేటట్టు అయితే చూసుకుంటూ 2 సైడ్స్ గోల్డెన్ ఎల్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను అండి. లాస్ట్లో ఒక గుప్పెడు కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇవంతా మసాలా దానికి పట్టేసే భలే బాగుంటుందండి తినేటప్పుడు. ఆల్రెడీ ఆనియన్స్, టమాటోస్ ఉన్నాయి కాబట్టి తినేటప్పుడు జ్యూసీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది మొత్తం స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు మనం గుప్పెడు కొత్తిమీర కూడా దాన్ని యాడ్ ఆన్ చేసుకోవాలండి. తినేటప్పుడు ఒక లెమన్ స్లైస్ అయితే పిండుకొని తింటే అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇదిగోండి నా పిల్లలకి ఇలా అయితే సర్వ్ చేశాను. మీకు ఇలాంటి ఐడియాస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.